యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బిగ్ బ్రేకింగ్ ఇది. ఈ రోజు తెల్లవారుజామున కాచిగూడ, మనకు తెలియనటువంటి కాదు, కాచిగూడ అంటే ఎంత ఫేమసో అట్లాగే ఆ ఏరియాలో ఎంత రద్దీ ఉంటుందో మార్నింగ్ అనుకోండి, లేకపోతే 24/7 ఎంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతము మనందరికీ తెలిసిందే. సో కాచిగూడలో అది కూడా ఒక వ్యాపారవేత్త ఇంట్లో పనిచేసే వాళ్ళే దోపిడీ చేసిండ్రు అని అంటే అసలు ఎంత ఘోరమైన పరిస్థితో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంటి వాళ్ళనే నమ్మించి మోసం చేయడం అన్నమాట. మనకు తెలుసు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్న వాళ్ళు, విల్లాలు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళని, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గర ఒక రూమ్ ని ప్రొవైడ్ చేసి అక్కడే ఉంటారు. సో ఇంట్లో ఏ పని ఉన్నా సరే వాళ్ళే చూసుకుంటారు. అందులో భాగంగానే ఈ నేపాల్ నుంచి వచ్చినటువంటి దంపతులను కూడా వాళ్ళు పనిలో కుదుర్చుకున్నారు. సో ఈయన వ్యాపారవేత్త, అంటే ఈ గోల్డ్ కి సంబంధించిన షాప్ ఉందనుకుంటా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చోరీ చేసినటువంటి మొత్తం విలువ చేస్తే నోరు ఎల్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 కిలోల బంగారం, అట్లాగే 3 కోట్ల రూపాయల నగదును ఎత్తుకెళ్లిపోయారు ఈ నేపాల్ కి సంబంధించిన దంపతులు. మరి ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఇంట్లో అనేది పూర్తిగా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు చోరీ జరిగినటువంటి ఈ వ్యాపారవేత్త పేరు వచ్చేసి హేమరాజ్. సో హేమరాజ్ ఇంట్లోనే భారీ దోపిడీ చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు అని అంటే, రాత్రి వాళ్ళు తినేటటువంటి భోజనంలోనే మత్తు మందు కలిపి వాళ్ళు, అంటే రోజట్లో భాగంగానే రోజులాగానే వాళ్ళు ఫుడ్ తయారు చేస్తారు అండ్ ఇంట్లోనే పనిచేస్తారు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి ఫుడ్నే వీళ్ళిద్దరు హేమరాజ్ దంపతులు తినడం, కొద్దిసేపటికే వాళ్ళు అన్కాన్షియస్ అయిపోవడం, వాళ్ళు ఒక్కసారి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు అన్న వెంటనే నేపాల్ కి సంబంధించిన దంపతులు పూర్తిగా ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏం దాస్తారు ఏంటి అనేది కూడా కంప్లీట్ గా వాళ్ళకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే తిరిగినటువంటి మనుషులు కాబట్టి వాళ్ళు ఎక్కడైతే గోల్డ్ పెడతారు, ఎక్కడైతే నగదును వాళ్ళు దాచుకుంటారో ఆ ప్రాంతానికే వెళ్ళి పూర్తిగా దోచుకొని పరారైనటువంటి సిచ్యువేషన్. ఈ వార్త తెలవడానికి రీజన్ ఏంటంటే, హేమరాజ్ కి రోజు మార్నింగ్ వాక్ చేయడం అలవాటు. అందులో భాగంగానే హేమరాజ్ అట్లాగే మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా ఆ కాచిగూడ చుట్టుపక్కల మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు హేమరాజ్ వాక్ కి రాకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్ అసలు ఏమైందా ఏంటా అని ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఇల్లు మొత్తం గుల్ల చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదురుగా అయిపోయాయి. అట్లాగే ఇంట్లో పనిచేసే వాళ్ళు నేపాల్ దంపతులు మిస్సింగ్. వెంటనే పోలీసులకైతే సమాచారం ఇచ్చిర్రు. వాళ్ళు అక్కడికి చేరుకున్న తర్వాత క్లూస్ ని సేకరించిండ్రు. అట్లాగే ఈ నేపాల్ దంపతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాని కూడా పూర్తిగా కలెక్ట్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రాత్రి 8 గంటలకు జరిగింది. ఈ దోపిడీ చేసినటువంటి వాళ్ళు ఎటు పారిపోయి ఉంటారు? నేపాల్ అంటున్నారు కాబట్టి మరి నేపాల్కే వెళ్ళిపోయి ఉంటారా, లేకపోతే ఇది భారీగా స్కెచ్ వేసే నేపాల్ కాకుండా ఇంకో ప్రాంతానికి పారిపోయి ఉంటారా? ఇప్పుడు రైల్వే స్టేషన్ అట్లాగే అక్కడ కాచిగూడ కాబట్టి కాచిగూడ రైల్వే స్టేషన్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్లాన్ ప్రకారమే ఈ టికెట్ల రిజర్వేషన్ ఇదంతా చేసుకొని ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారా? ఇట్లా అన్ని కోణాల్లో అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ కాచిగూడలో ఒక వ్యాపారవేత్తని అత్యంత దారుణంగా నమ్మించి మోసం చేసి ఇంట్లో పనిచేసే వాళ్ళే ఇంత పెద్ద మొత్తాన్ని చోరీ చేశారు అనేది ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. మాక్సిమం ఇట్లాంటి కేసులలో అయితే పోలీసులు అతి తొందరగానే నిందితుల్ని పట్టుకుంటారు. ఎందుకంటే క్రైమ్ చేసిన దగ్గర ఏదో ఒక క్లూని వదిలేసి వాళ్ళే వెళ్ళిపోతుంటారు కాబట్టి పూర్తిగా దీన్ని సీరియస్ గా తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఈ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళనైతే దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితుడు ఎవరైతే చూశాడో అతను వెంటనే ఒక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసిన సిచ్యువేషన్. ఇప్పుడు కేసుని చాలా సీరియస్ గానైతే పోలీసులు టేకప్ చేశారు. ఎందుకంటే సొత్తు చాలా చాలా ఎక్కువ. 2 కేజీల బంగారం, నిన్ననే మనకు తెలుసు 1,00,000 కొట్టింది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలు.
అట్లాగే 3 కోట్ల నగదును కూడా ఎత్తుకెళ్లిపోయారు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ఈ దోపిడీ జరిగింది కాబట్టి వీళ్ళిద్దరైనా లేకపోతే ఇంకెవరైనా వీళ్ళకి సహకరించారా ఈ కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.